ఇప్పటంలో ఇళ్ళు కూల్చేశారని 50 ఇళ్ళు నేలమట్టం చేశారని చంద్రబాబు నాయుడు గారి నాలుక అబద్ధం చెప్పగానే రామోజీరావు అదే వార్తను అచ్చేయడంతో ఆ వార్తను చదివి ముందుగా అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం జుట్టు సవరించుకొని ఓపెన్ టాప్ కారులో శివాలెత్తిపోతూ ఊగిపోతూ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రయాణం చేశారో కారులో చూడండి. ఆ దూకుడు చూడండి, ఆ వీరంగం చూడండి, ఆ శివాలెత్తిపోవడం చూడండి. ఒక ప్రజానాయకుడు, ప్రస్తుతం అయితే ఆయన డీసీఎం గారు, అంటే లేని కేసును సృష్టించి అబద్ధాలు చెప్పి ఇప్పటంలో ఏదో జరిగిపోతోందని అబద్ధాలు చెప్పి ప్రచారం చేయటానికి ఆ రోజు ఓపెన్ టాప్ కారు ఎక్కి ఆ విధంగా ప్రయాణం చేశారు. ప్రమాదకరమైనటువంటి స్టంట్స్ చేశారు. ఎవరి కోసం చేశారు? చంద్రబాబు నాయుడు గారి కోసం, ఇప్పటం ప్రజల కోసం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ అబద్ధాలు చెప్పినందుకు, ఈ దుష్ప్రచారాలు చేసినందుకు, కూల్చని ఇళ్లను కూల్చినట్టుగా అబద్ధాలు చెప్పినందుకు నోటీసులు ఇస్తే, ఆ ప్రహరీని కూల్చడానికి నోటీసులు ఇస్తే నోటీసులు ఇవ్వలేదని హైకోర్టును కూడా తప్పుదారి పట్టించినందుకు, మిమ్మల్ని నన్ను కాదు సార్, ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు, హైకోర్టుని, జడ్జి గారిని కూడా తప్పుదారి పట్టించారు దుర్మార్గులు. ఆ రోజు ఆఖరికి హైకోర్టు ఏం చేసింది? ఫైన్ విధించింది. 1,00,000 రూపాయలు కట్టండి అబద్ధాల కోరులంతా కలిసి అని ఫైన్ విధించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినా వీళ్ళ మాట చెల్లలేదు. వీళ్ళు అబద్ధాలు చెప్పారని ఢిల్లీ కూడా, సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. సిగ్గుచేటు మనకి. లేనివి సృష్టించి అబద్ధాలు చెప్పి ఇప్పటంకి ఈ విధంగా వెళితే, వీళ్ళ బాగోతాలు విప్పటం స్టార్ట్ చేస్తే, ఆ ఇప్పటం గురించి హైకోర్టు, సుప్రీంకోర్టు ఎడా పెడా చెంపలు వాయిస్తే మరి తెలివి తెచ్చుకున్నారో లేదో నాకు తెలియదు. ఆనాడు జగన్ ప్రభుత్వంపై బురద జల్లడానికి, ఇళ్ళు కోల్చకపోయినా అబద్ధాలు అచ్చేసి తమ పార్టీ నేతలతో అబద్ధాలు చెప్పించి కోర్టులో వీళ్ళంతా కూడా అడ్డంగా దొరికిపోయారు. ఈ దొంగలకు ఆ రోజు హైకోర్టు ఫైన్ కూడా వేసింది. కానీ ఈరోజు చంద్రబాబు నిజంగానే వేలాది కుటుంబాలను తన పాదాల కిందేసి తొక్కేస్తుంటే, బుల్డోజర్ల కింద నలిపేస్తుంటే, చిరు వ్యాపారుల బతుకు బుగ్గిపాలు అవుతుంటే, రోడ్డున పడ్డ జీవితాలు గుండెలు బాదుకుంటుంటే, ఇందుకా మీకు ఓట్లేసి గెలిపించిందని కన్నీళ్లతో ప్రశ్నిస్తుంటే ఈ ఓజీ ఎక్కడున్నారు? ఇప్పుడు జుట్టు సవరించుకోరా? ఒళ్ళు విదిల్చుకోరా? గొంతు సవరించుకోరా? కారవాన్ నుంచి బయటకు దూకి ఓపెన్ టాప్ కారు ఎక్కి విశాఖకు రారా? ఖచ్చితంగా రారు సార్.